హలో, అందరికీ నమస్కారం. ఈరోజు బలి చక్రవర్తి ఇంకా వామన అవతారం గురించి చెప్పుకుందాం. శ్రీ మహావిష్ణువు కశ్యప మహర్షికి కుమారుడిగా వామన అవతారంలో జన్మించాడు. అసురుడు అయిన బలి చక్రవర్తి దేవతల మీద తన ఆధిపత్యాన్ని సాధించాడు. దేవతలని అసురుల నుండి కాపాడటం ఈ అవతారం యొక్క ఉద్దేశ్యం. బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనవడు. అతని తాతవలే బలి చక్రవర్తి కూడా విష్ణుభక్తుడు. అసురులకి శ్రీ మహావిష్ణువు శత్రువు, కాని బలి చక్రవర్తి అసురుడైనా కూడా గొప్ప విష్ణుభక్తుడు. ఒకనాడు బలిచక్రవర్తి తన రాజ్యంలో అశ్వమేధ యాగాన్ని చేపట్టాడు. ఈ యాగంలో యోగులు, పండితులు ఇంకా సామాన్య జనం అంతా పాల్గొనవచ్చు. పాల్గొన్నవారికి ఆ యాగం నిర్వహించే రాజు వారు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వాలి. అలా బలిచక్రవర్తి తన యాగానికి అందరినీ ఆహ్వానించాడు. యాగంలో ఎవరు ఏది అడిగినా కూడా వారికి అది కాదనకుండా ఇవ్వాలి. ఈ యాగానికి వామనుడు వచ్చాడు. ఈ యాగంలో బలిచక్రవర్తితో పాటు అసురుల గురువైన శుక్రాచార్యుడు కూడా ఉన్నాడు. యాగానికి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణ పండితుడు అనగా వామనుడి రూపంలో విష్ణువు వచ్చాడని శుక్రాచార్యుడు పసిగట్టాడు. బలిచక్రవర్తికి దేవతల మీద ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్యం తిరిగి దేవతలకి వచ్చేలాగా చెయ్యడానికి దేవతలు వేసిన పథకంలో భాగంగా విష్ణువు వామన అవతారంలో వచ్చినట్లుగా శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి చెప్పి హెచ్చరించాడు. కాని బలిచక్రవర్తి ఈ హెచ్చరికని పెడచెవిన పెట్టాడు. తాను తన తాతవలే విష్ణుభక్తుడు కాబట్టి ఒకవేళ వామనుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపంలో గనుక వస్తే తాను అడిగింది ఇవ్వడం తన అదృష్టం ఇంకా మహాభాగ్యం అని అనుకున్నాడు. అలా యాగంలో వామనుడిని తనకేమి కావాలో కోరుకొమ్మని బలిచక్రవర్తి అడిగాడు. తన వద్ద అఖండమైన సంపద ఉన్నదని, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇంకేది కోరుకున్నా అది తనకి ఇస్తాను అని బలిచక్రవర్తి వామనుడితో అన్నాడు. అప్పుడు వామనుడు 3 అడుగులు ముందుకు నడిచి తనకు 3 అడుగుల స్థలం కావాలి అని అన్నాడు. దానికి బలిచక్రవర్తి నవ్వి ఆ 3 అడుగుల స్థలం తనకి ఎక్కడ కావాలో విన్నవించమని, అది తనకు ఇస్తాను అని మాట ఇస్తాడు. అప్పుడు వామనుడు వెంటనే త్రివిక్రముడిగా రూపాంతరం చెందుతాడు. భూమి మీద నుండి ఆకాశం దాకా వామనుడి రూపం వ్యాపిస్తుంది. పాదాలు భూమి మీద, శిరస్సు ఆకాశం అంచున. ఈ విధంగా వామనుడు త్రివిక్రముడిగా రూపాంతరం చెందాడు. అప్పుడు వామనుడు తన మొదటి అడుగు భూమి మీద, 2వ అడుగు ఆకాశంలో వేస్తాడు. 3వ అడుగు వేయడానికి స్థలం లేదు. అప్పుడు 3వ అడుగుని వామనుడు బలిచక్రవర్తి శిరస్సు మీద వేస్తాడు. దీనికి బలిచక్రవర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తనని త్రివిక్రమ రూపంలో ఆశీర్వదించినట్లుగా భావించి సంతోషిస్తాడు. భక్తుడిగా తన జన్మ ధన్యమైందని అనుకుంటాడు. త్రివిక్రముడి పాదస్పర్శతో బలిచక్రవర్తి దేవతల వలె చిరంజీవి అవుతాడు. భూమి మీద ఉన్న 7 చిరంజీవులలో ఒకడు అవుతాడు.